कल्लु नेत्राज्ञराज में स्वाहा माधवाय स्वाहा चाल्या गोविंदाय नमः। नमस्कारं समर्पयामि। ఇప్పుడు మనము కాజీపేట శేర్వార్ గణపతి టెంపుల్ మందిరంలో అయితే ఉన్నామండి. మన ముందు ఉన్నారు, మరి మాటల్లో విన్నాము. శ్రీరామ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కాలంలో మనకి ఇప్పుడు ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్? అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ సంవత్సరము ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని చెప్తుంది పంచాంగం. అంటే పంచాంగం చూసుకోవడం వల్ల సమస్త కళ్యాణములు జరుగుతాయి. గంగా ఏవైనా దుస్వప్నములు ఉంటే పోతాయి. గంగా స్నానం చేసినటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా గోదానం చేసినటువంటి ఫలితం కూడా మనకు ఉంటుంది. ఆయుష్ వృద్ధి చెందుతుంది. శుభకార్యములు చేసినప్పుడు ఈ యొక్క పంచాంగ ఆధారంగా చేస్తే ఆ కార్యక్రమము సఫలీకృతమవుతుంది అనే విషయాన్ని మనకు చెప్పుకుంటూ ఏ కర్మను ఆచరించినా అది మంచి ఫలితాలను మనకు అందిస్తుంది అని చెప్తుంది ఈ పంచాంగ శ్రవణము. మరి పరాభవనామ సంవత్సరంలో ప్రకృతి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ సంవత్సరము మనకు రాజు గురువైనాడు, మంత్రి కుజుడైనాడు. అయితే ఎవరైతే రాజ్యాధికారము, మంత్రిత్వము, సేనాధిపత్యము, అర్ఘ్యాధిపత్యము, ధాన్యాధిపత్యము ఇట్లా పండడం కానీ లోకము ఆ విధంగా నడవడం కానీ జరుగుతుంది అనే విషయాన్ని మనకు పంచాంగం చెప్తుంది. అయితే ఈ సంవత్సరం ప్రకృతి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తుంది. అదే కాకుండా కొన్ని చోట్ల మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ ఎక్కడైతే దుష్టము అంటే ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ దుష్ట సంహారము జరిగే అవకాశం, అంటే దుష్ట సంహారము అంటే చంపడము అనేది అది అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండడము ఈ సంవత్సరం చూస్తూ ఉన్నాం. వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అధికంగా పడడం, అల్పవృష్టి ఉండడం, ఎండ ఎక్కువగా ఉండడం, రాజులు ప్రజలకు సరిగ్గా న్యాయం చెయ్యలేకపోవడం, వాళ్ళు న్యాయం చెయ్యలేకపోవడానికి వ్యత్యాసం ఉంటుంది. చెయ్యలేకపోవడం ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కానీ రాజు గురువైన కారణం చేత మంచి ఫలితాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. అంతేకాకుండా కుజుడు మంత్రి అయిన కారణం చేత ఈ సంవత్సరము ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం, యుద్ధ వాతావరణం ఉండే అవకాశం, అల్పవృష్టి కలిగే అవకాశం కూడా మనకు గోచరిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరంలో ఎక్కువగా జాగ్రత్తగా, ఆకలి బాధలు కూడా పరాభవనామ సంవత్సరంలో ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనబడుతుంది. కాబట్టి ధాన్య కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ధాన్యము అంటే కేవలం బియ్యం అనే కాదు, మిగతా పదార్థాలు కూడా ధాన్యం, బియ్యం కొరత లేకపోయినా కూడా మిగతా ధాన్యం కొరత ఉండే అవకాశం, అంటే ధరలు పెరిగే అవకాశం మనకు కనబడుతుంది. చైత్ర వైశాఖ మాసాల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. మరి జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో ఎండలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రావణ మాసంలో అల్ప వృష్టి, మనకి ఎంత పడాలో అంత వృష్టి పడకుండా ఉండే అవకాశం, భాద్రపద మాసంలో వృష్టి పడే అవకాశం. ఈ విధంగా పరాభవనామ సంవత్సర ఫలం సూచిస్తుంది. కాబట్టి జనులందరూ కూడా సుఖ సంతోషాలతో జాగ్రత్తగా, అంటే ఒక మోతాదులో వారి యొక్క జీవనంలో అతి ఖర్చులు లేకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు కనబడతాయి. అంతేకాకుండా ఈ సంవత్సరము మనకు ఎద్దు వాహనం పైన, ఏదైతే వృషభ వాహనం మీద మనకు
ఈ యొక్క సంక్రాంతి పురుషుడు మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంక్రాంతి పురుషుని ఆగమనం ఎట్లా ఉంది అంటే దున్నపోతు వాహనం మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దున్నపోతు వాహనం మీద రావడము, కొన్ని వికృత చేష్టలు మనకు కనబడతాయి. భయాన్ని అతిగా ఇచ్చే అవకాశము, అంటే అటు రైతులలో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు, భయాలు ఎక్కువగా ఈ సంక్రాంతి పురుషుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. కొంత వికృతమైనటువంటి విధానంలో వస్తూ ఉన్నాడు. కాబట్టి కొంత ధాన్య నష్టం కూడా జరిగే అవకాశం ఈ సంవత్సరం మనకు కనబడుతుంది. అంతేకాకుండా ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి ఆదాయము వ్యయాలను కనుక మనము చూసినట్లయితే, మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా సూచిస్తూ ఉన్నారు. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ధనుర్రాశి వారికి 14 ఆదాయం, వ్యయం 11. మకర రాశి వారికి 2 ఆదాయం, వ్యయం 8. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం ఆదాయం 14, వ్యయం 11గా మనకు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటే, మేషరాశి వారికి 2 రాజపూజ్యమైతే 4 అవమానము. వృషభ రాశి వారికి 5 రాజపూజ్యమైతే 4 అవమానము. మిథున రాశి వారికి 1 రాజపూజ్యమైతే 7 అవమానము. కర్కాటక రాశి వారికి 4 రాజపూజ్యమైతే 7 అవమానము. సింహరాశి వారికి 7 రాజపూజ్యమైతే 7 అవమానంగా. మరి కన్యా రాశి వారికి 3 రాజపూజ్యమైతే 3 అవమానంగా. తులారాశి వారికి 6 రాజపూజ్యమైతే 3 అవమానంగా. వృశ్చిక రాశి వారికి 2 రాజపూజ్యమైతే 6 అవమానంగా. ధనుర్రాశి వారికి 5 రాజపూజ్యమైతే 6 అవమానంగా. మకర రాశి వారికి 1 రాజపూజ్యమైతే 2 అవమానంగా. కుంభరాశి వారికి 4 రాజపూజ్యమైతే 2 అవమానంగా. మీనరాశి వారికి 7 రాజపూజ్యమైతే 2 అవమానంగా మనకు గోచరిస్తూ ఉంది. కాబట్టి దీని ఆధారంగా చేసుకొని తమ యొక్క జీవితాల్లో ఖర్చులు కానీ, జీవన విధానం కానీ అత్యాశలకు పోకుండా ఎక్కువగా మనము పెట్టుబడులు పెట్టినా కానీ, లేకపోతే ఏదైనా పనిని ప్రారంభించినా మనకు మించిన పనిని చేయడం మంచిది కాదు అనే విషయాన్ని మనకు ఈ సంవత్సరం సూచిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించి మరి ముందుకు వెళ్ళాలి. ఈ సంవత్సరము మరి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంది అంటే, శనిగ్రహ ప్రభావం కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా తులారాశి వారికి కూడా ఈ శనిగ్రహ ప్రభావం, కన్యా తులారాశి వాళ్ళకు కూడా ఈ శనిగ్రహ ప్రభావం ఉంటుంది. ధనస్సు రాశి వారికి కూడా ఈ శనిగ్రహ ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. మిగతా రాశుల వారికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం చేత ఈ సంవత్సరము కర్కాటక రాశి, అదేవిధంగా సింహరాశి వారికి కొంత ఊరట ఉంటుంది. కర్కాటక రాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వారు కొంత ఆదాయ వ్యయాల్లో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా కొంత కోపాన్ని తగ్గించుకొని, మొండితనాన్ని తగ్గించుకొని ముందుకు పోతే కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవత్ ఆరాధన వల్ల వారి కష్టాలు తొలగించుకోవచ్చు అని మన పూర్వీకులు, మన పెద్దలు, మన శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవత్ ఆరాధన చేయడం వల్ల మంచి గుణం కలుగుతుంది. దానివల్ల మంచి ప్రవర్తనతో మంచి పనులు చేసినప్పుడు ఏది కష్టం అనిపించదు. తద్వారా మనశ్శాంతిగా ఉండే అవకాశం, కష్టాలు రావని కాదు, కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఆ భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ధోల్ గజానన భగవానికి జై. మా గురుదేవుడు అనంతమల్లే సిద్ధాంతి గారికి ప్రణములు. అదేవిధంగా మాధవానంద సరస్వతి, మధుసూదనానంద సరస్వతి స్వామి వారికి ప్రణములను అర్పిస్తూ జై గణేష్.